హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. బ్యాడ్ బాయ్స్ పార్ట్ 1 ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే మయామి సిటీని చూపిస్తారు. ఇక్కడే మయామి వీధిలో ఖరీదైన కారు వెళ్తూ ఉంటుంది. ఈ కార్ లో మైక్ ఇంకా మార్కస్ వెళ్తూ ఉంటారు. ఈ కార్ మైక్ ది, అందుకే మార్కస్ అంటాడు, నువ్వు ఒక పోలీస్ వెహికల్ లో కాకుండా నీ ఖరీదైన కార్ లో తిరుగుతున్నావు, ఇలా గొప్పల కోసం తిరుగుతున్నావా అంటాడు. దానికి మైక్, అది నా తప్పు కాదు, మా అమ్మ నా కోసం మస్తు పైసల్ని వదిలి వెళ్లారు, వాటిని ఎలాగో ఖర్చు చేయాలి కదా అంటాడు. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా కొంతమంది దొంగలు వచ్చి వీళ్ళకి గన్ గురిపెట్టి కారును వదిలేసి పారిపోండి అంటారు. పాపం వాళ్ళకి తెలియదు కదా వీళ్ళిద్దరు పోలీసులని, అందుకే ఖరీదైన కార్ ని దొబ్బేయాలనుకుంటారు. కానీ కార్ల నుంచి బయటికి రాగానే మైక్ వాళ్ళు దొంగల తుప్పురేగొడతారు. తరువాత రాత్రి అవుతుంది. ఇప్పుడు కొంతమంది దొంగలు పోలీసుల దగ్గర ఉన్న లాకర్ దగ్గరికి వస్తారు. పోలీసులు ఒక మాఫియా డాన్ దగ్గర నుంచి 100 మిలియన్స్ హెరాయిన్ ని పట్టుకుంటారు. ఆ మొత్తం హెరాయిన్ ని ఒక లాకర్ లో ఉంచుతారు. ఈ విషయం ఆ దొంగలకి తెలిసి దొబ్బేయడానికి వస్తారు. ఇక్కడ ఆ దొంగల నాయకుడు కనిపిస్తాడు. వీరి పేరు ఆంటోనీ. ఈ కొడుకులు పక్కా ప్లాన్ ప్రకారం వచ్చి ఉంటారు. ఈ ప్లాన్ లో ఏ పక్కకు వెళ్తే ఏ ప్రమాదం ఉంటుంది, ఎటు వెళ్తే ఈజీగా లాకర్ దగ్గరికి వెళ్ళొచ్చని మొత్తం తెలుసుకుని వచ్చి ఉంటారు. అలా మొత్తం హెరాయిన్ ని దొబ్బుకుపోతారు. ఈ విషయం ఏ ఒక్క పోలీసుకు కూడా తెలీదు. ఈ ఆంటోనీ గ్యాంగ్ లోనే ఎడీ అనేవాడు కూడా ఉంటాడు. వాడు ఒక ప్యాకెట్ హెరాయిన్ ని దొంగిలిస్తాడు. వాళ్ళకు తెలియకుండా ఉంటుంది అనుకుంటాడు. కానీ తర్వాత కథ మొత్తం దీని మీదే నడుస్తుంది. తర్వాత మార్నింగ్ అవ్వగానే మైక్ మార్కస్ ఇంటికి వస్తాడు. అప్పుడే వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తుంది. వెంటనే ఇద్దరు ఆఫీస్ కి వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళ సీనియర్ వచ్చి జరిగిన మొత్తం విషయాన్ని చెప్తాడు. మనం మాఫియా దగ్గర పట్టుకున్న మొత్తం డ్రగ్స్ ని ఎవరో దొంగిలించారు అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఒక లేడీ వీళ్ళకి ఒక నోటీస్ ని తీసుకువచ్చి ఇస్తుంది. 5 రోజుల్లో మొత్తం దొబ్బేసిన డ్రగ్స్ ని పట్టుకోకపోతే మొత్తం వీళ్ళ డిపార్ట్మెంట్ ని సస్పెండ్ చేస్తామని ఉంటుంది అందులో. ఈ విషయం వినగానే అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. అప్పుడే సీనియర్, మనం 5 రోజుల్లో పోయిన మొత్తం డ్రగ్స్ ని పట్టుకోవాలి అంటాడు. అంతలో వీళ్ళకి తెలుస్తుంది లోపల ఉన్న ఎవరో ఒకరు ఈ దొంగలతో కలిసిపోయారు అని. వాడి వల్లే లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ దొంగలకి తెలిసిపోయింది. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం దొబ్బేశారు అనుకుంటారు. అందుకే సీనియర్ మైక్ వాళ్ళతో చెప్తాడు, మీరు ఇకపై నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని బయటికి తెలియకుండా ఈ కేస్ ని క్లోజ్ చేయాలి అని. తర్వాత మైక్ తన మాజీ ప్రియురాల దగ్గరికి వెళ్తాడు. తన పేరు మ్యాక్స్. అప్పుడే మైక్ మ్యాక్స్ తో అంటాడు, మనం ఈ రోజు నుంచి మొత్తం సిటీని చక్కర్లు కొడదాం అని. నిజానికి మైక్ సిటీలో తిరిగి కొత్తగా సిటీలో బాగా డబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరున్నారో, ఎవరు ఎక్కువగా పైసలు ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని వాళ్ళకి అన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలి అనుకుంటాడు. అందుకే తను మ్యాక్స్ తో కూడా ఈ విషయాన్ని చెప్తాడు. అలా వెంటనే మ్యాక్స్ ఒక లేడీ ఇంటికి వెళ్తుంది. ఈ లేడీ అమ్మాయిల్ని సప్లై చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ లేడీ మ్యాక్స్ తో అంటుంది, ఈ రోజు సిటీలో ఎవడో బాగా బలిసిన వాడు వచ్చాడంట. వాడు సిటీలో అందమైన అమ్మాయిల్ని తీసుకురమ్మన్నాడు. 2 గంటలకు ఒకసారి 2 అమ్మాయిల్ని అడుగుతున్నాడు అంటుంది. అది విన్న మ్యాక్స్, అయితే నెక్స్ట్ టైం 2 అమ్మాయిల్ని వాడి దగ్గరికి పంపిస్తున్నానని చెప్పు అంటుంది. అలాగే వాడికి ఆ లేడీ కూడా చెప్పడంతో తర్వాత మ్యాక్స్ తన దోస్తుని కూడా పిలిచి ఇద్దరు కలిసి వాడి దగ్గరికి వెళ్తారు. వీడు ఎవడో కాదు, ఎడీనే. అలా ఎడీ మ్యాక్స్ వాళ్ళని కలుస్తాడు. అప్పుడే మ్యాక్స్ దోస్త్ జూలీ, నేను వాష్రూమ్ కి వెళ్లి వస్తానని అంటుంది. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతలో ఆంటనీ తన మనుషులతో అక్కడికి వస్తాడు. తనకి తెలిసిపోయి ఉంటుంది ఈ ఎడీ గాడు తెలియకుండా ఒక హెరాయిన్ ప్యాకెట్ ని దుబ్బేశాడు అని. అప్పుడే ఆంటనీ అంటాడు, నువ్వెందుకు దొంగతనం చేశావు, నీకు ముందే చెప్పాను కదా ఎవ్వరు ఏం చేయకూడదని, అయినా కూడా నువ్వు వినలేదు. ఇప్పుడు నీ గురించి మొత్తం సిటీకి తెలిసిపోయింది. సడన్ గా నీ దగ్గరికి మస్తు పైసలు వచ్చాయి అని. నువ్వు బయటపడ్డావంటే నేను కూడా దొరికిపోతాను అంటాడు. తన మాటలు వినగానే ఎడీ అర్థం చేసుకుంటాడు, నా పని అయిపోయింది అని. అలా తను పారిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడే ఆంటనీ ఎడీని చంపేస్తాడు. అలాగే అక్కడే ఉన్న మ్యాక్స్ ను కూడా చంపేస్తాడు. ఇదంతా లోపల ఉన్న జూలీ మొత్తం చూస్తుంది. కానీ ఆలోపే జూలీ గురించి వీళ్ళకి తెలుస్తుంది. వెంటనే తనని పట్టుకోవడం కోసం వెళ్తారు. దాంతో జూలీ అక్కడి నుంచి పారిపోయి బిల్డింగ్ పైకి వెళ్తుంది. కానీ వాళ్ళు మాత్రం తన వెంట వదిలిపెట్టకుండా వస్తూ ఉంటారు.
ఉంటారు. దాంతో జూలీ పైనుంచి కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దూకి తప్పించుకుంటుంది. వాళ్ళు జూలీని వదిలేస్తారు. తర్వాత కొంతసేపటికి అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే వాళ్ళకి టేబుల్ పై ఉన్న డ్రగ్స్ పేపర్స్ కనిపిస్తాయి. దాన్ని చూడగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ డ్రగ్స్ ఆ మాఫియా వాళ్ళకి సంబంధించినవే అని. అలాగే వీళ్ళకి ఎడీ గురించి కూడా తెలుస్తుంది. నిజానికి ఈ ఎడీ ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉండేవాడు. కానీ ఇలాంటి తలతిక్క పనులు చేయడం వల్ల జాబ్ నుంచి పీకేసి ఉంటారు. అలాగే మైక్ కూడా అక్కడికి వచ్చి మ్యాక్స్ శవాన్ని చూస్తాడు. తనని చూడగానే మైక్ చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తనే మ్యాక్స్ ని ఇక్కడికి పంపించి ఉంటాడు. అలాగే అక్కడ ఇంకా చాలా బుల్లెట్స్ కాల్చినట్టు గమనిస్తాడు. అంటే ఈ బుల్లెట్స్ ని జూలీని షూట్ చేయడం కోసం ఫైర్ చేసి ఉంటారు. అప్పుడే మైక్ అనుకుంటాడు ఇంకా ఎవరినో చంపడానికి ట్రై చేశారు వీళ్ళు అని. అలా మొత్తం వెతుకుతారు కానీ ఎక్కడ ఎవరి డెడ్ బాడీ కనిపించదు. అందుకే మైక్ వాళ్ళు అనుకుంటారు ఇంకా ఎవరో ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళకి దొరకలేదు అని. మైక్ మాత్రం మ్యాక్స్ చనిపోయినందుకు ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అందుకే ముందుగా మైక్ మ్యాక్స్ ని ఎవరైతే ఆ ఇంటికి పంపించారో ఆ లేడీ ఇంటికి వస్తాడు. కానీ మైక్ కంటే ముందే యాంటనీ మనుషులు అక్కడికి వస్తారు. వాళ్ళు సడన్ గా వెనుక నుంచి మైక్ పై అటాక్ చేస్తారు. దాంతో మైక్ స్లో తప్పి అక్కడే కింద పడిపోతాడు. తర్వాత స్టేషన్ లో మార్కస్ కనిపిస్తాడు. అప్పుడే తన పక్కన ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. మార్కస్ ఫోన్ లిఫ్ట్ చేయగానే జూలీ మాట్లాడుతుంది. జరిగిన మొత్తం అన్ని విషయాలు చెప్పి మ్యాక్స్ చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను, నాకు చాలా భయంగా ఉంది, నేను మైక్ తో మాట్లాడాలి అంటుంది. దానికి మార్కస్ నేను కూడా పోలీసునే, నాకు చెప్పు నీకేం కాదు అంటాడు. కానీ జూలీ మాత్రం లేదు 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 నేను మైక్ తోనే మాట్లాడాలి అంటుంది. ఎందుకంటే చనిపోవడానికి ముందు మ్యాక్స్ మైక్ గురించే జూలీకి చెప్పి ఉంటుంది. ఇదంతా అక్కడే ఉన్న సీనియర్ వింటాడు. వెంటనే తను మార్కస్ తో అంటాడు నువ్వే వాయిస్ మార్చి మైక్ లా మాట్లాడు అని. మార్కస్ కూడా అలాగే మాట్లాడతాడు. అప్పుడే జూలీ మార్కస్ ని తను ఉన్న ఇంటికి రమ్మని అంటుంది. వెంటనే మార్కస్ ఇంటికి వెళ్తాడు. కానీ మైక్ ఎలా ఉంటాడో జూలీకి తెలియదు కాబట్టి వెంటనే మార్కస్ పై అటాక్ చేస్తుంది. కానీ మార్కస్ మాత్రం నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, నా పేరు మైక్ అంటాడు. కానీ జూలీ మాత్రం అస్సలు నమ్మదు. దాంతో మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మార్కస్ అలా వెళ్ళగానే యాంటనీ మనుషులు అక్కడికి వస్తారు. కానీ మార్కస్ మళ్ళీ వచ్చి వాళ్ళపై అటాక్ చేసి జూలీని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అలా వెళ్తున్నప్పుడే జూలీ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అంటుంది. దానికి మార్కస్ నేను కస్టడీకి తీసుకువెళ్తున్నాను అంటాడు. కానీ జూలీ మాత్రం వద్దు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు అంటుంది. ఆ మాట వినగానే మార్కస్ అరుస్తాడు. ఎందుకంటే మనోడికి పెళ్ళం పిల్లలు ఉంటారు కదా, ఇలాగే అటాక్ జరిగితే వాళ్ళ ప్రాణాలు పోతాయి అని. అందుకే మార్కస్ అన్ని రకాలుగా ఆలోచించి జూలీని తీసుకొని మైక్ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే మనోడికి తాడు బొంగరం లేదు కాబట్టి. అలా ఇంట్లో జూలీని వదిలేసి బయట ఉన్న గార్డ్ తో చెప్తాడు మైక్ వస్తే లోపలికి వెళ్ళనివ్వకు, ఫస్ట్ నాకు కాల్ చేసి మాట్లాడివ్వు అంటాడు. తర్వాత మార్కస్ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఇక్కడే మైక్ కూడా ఉంటాడు. అప్పుడే ఇద్దరు కలిసి సీనియర్ దగ్గరికి వెళ్తారు. అలాగే మార్కస్ మైక్ కి జూలీ గురించి చెప్తాడు. ఆ విషయం తెలియగానే మైక్ కోపడతాడు. ఏంటి నా పేరు పెట్టుకుని ఒక అమ్మాయిని తెచ్చి నా కొంపలో పెట్టావా, అది కూడా నాకు తెలియకుండా, వెళ్ళు ముందు దాన్ని బయటికి పంపించే అంటాడు. అప్పుడే తన సీనియర్ మీరు కొట్టుకోవడం ఆపండి, ఆ అమ్మాయి ఇప్పుడు చాలా భయంతో ఉంది, ఇప్పుడు తను మీ ఇంట్లో ఉండడమే సేఫ్. మార్కస్ వెళ్ళి నేను మైక్ ని కాదని చెప్తే తనకి పోలీసులపై ఉన్న నమ్మకం కూడా పోతుంది. అందుకే కొన్ని రోజులు నువ్వు మీ ఇంటికి కూడా వెళ్ళకూడదని మైక్ కి చెప్తాడు. అలాగే తొందరగా మొత్తం డ్రగ్స్ ని పట్టుకోకపోతే మొత్తం మన డిపార్ట్మెంటే సస్పెండ్ అవుతుంది, ఇది గుర్తు పెట్టుకోండి అంటాడు. అప్పుడే మైక్ మార్కస్ తో అంటాడు ఇప్పుడు నువ్వు నా ఇంట్లో ఉన్నావు కాబట్టి నేను నీ ఇంట్లో ఉంటాను అంటాడు. దాంతో ఇదే విషయం మార్కస్ తన ఇంట్లో చెప్పడానికి తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. నేను కొన్ని రోజులు పని మీద బయటికి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు మైక్ మన ఇంట్లోనే ఉంటాడు అంటాడు. అలా చెప్పి అక్కడి నుంచి జూలీ దగ్గరికి వస్తాడు. అప్పుడే జూలీ మీ ఇంట్లో నీ ఫోటో కాకుండా వేరే అతని ఫోటోస్ ఉన్నాయేంటి అంటుంది. అంటే తను మైక్ ఫోటోస్ ని చూసి ఉంటుంది. దానికి మార్కస్ ఇతను నా పార్ట్నర్ పనిలో, అందుకే ఫోటోస్ ని ఇక్కడ పెట్టుకున్నాను అంటాడు. తర్వాత మార్కస్ జూలీని కంప్యూటర్ దగ్గరికి తీసుకువెళ్లి అందులో ఉన్న క్రిమినల్స్ ఫోటోస్ ని చూపిస్తాడు. అందులో తను చూసిన వాళ్ళని గుర్తుపడుతుంది అని. అప్పుడే జూలీ అందులో ఒకరిని గుర్తుపడుతుంది. వాడి పేరు లూవా. వెంటనే మార్కస్ స్టేషన్ దగ్గరికి వచ్చి లూవా గురించి తెలుసుకుంటాడు. అప్పుడే వాళ్ళకి లూవా ఎల్ అనే పబ్ కి వెళ్తున్నాడని తెలుస్తుంది. అందుకే వీళ్ళు కూడా వాడిని పట్టుకోవడం కోసం పబ్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. కానీ ముందుగా మార్కస్ మైక్ ఇద్దరు జూలీ దగ్గరికి వెళ్తారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే జూలీకి డౌట్ వస్తుంది. మార్కస్ మైక్ అని, మైక్ మార్కస్ అని. అప్పుడే మార్కస్ మేం పబ్ కి వెళ్తున్నాము అంటాడు. జూలీ కూడా నేను కూడా పబ్ కు వస్తాను అంటుంది. కానీ మైక్ మాత్రం ఏమొద్దు ఇంట్లోనే బజ్జు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ జూలీ మాత్రం తన దోస్తు మ్యాక్స్ చావుకి పగ
తప్పించుకోవాలి అనుకుంటుంది. అందుకే మైక్ ఇంట్లో ఉన్న గన్ను తీసుకొని వాళ్ళకి తెలియకుండా తను కూడా పబ్ కి వస్తుంది. ఇక్కడ పబ్ కు వచ్చిన మైక్ వాళ్ళకి యాంటనీ మనుషులు కనిపిస్తారు. కానీ వాళ్ళని పట్టుకునే లోపే యాంటనీ మనుషుల్లో ఒకడు మార్కస్ ని గుర్తుపడతాడు. ఎలా అంటే తను జూలీని తీసుకొని పారిపోతున్నప్పుడు చూసి ఉంటాడు. అలా మార్కస్ వాష్రూమ్ లోకి వెళ్ళగానే యాంటనీ మనిషి తనని చంపడం కోసం తను కూడా వాష్రూమ్ లోకి వస్తాడు. కానీ మనోడు వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టి అక్కడే చంపేస్తాడు. అలాగే జూలీ కూడా పబ్ కి వస్తుంది. యాంటనీ మనుషులు జూలీని గుర్తుపడతారు. అప్పుడే మైక్ కూడా జూలీని చూస్తాడు. జూలీ మాత్రం యాంటనీ చూసి తన దగ్గర ఉన్న గన్ తీసి యాంటనీ చంపడానికి వెళ్తుంది. అంతలో యాంటనీ మనుషులు వచ్చి జూలీకి గన్ గురి పెడతారు. అప్పుడే మైక్ వచ్చి జూలీని అక్కడి నుంచి తీసుకొని పారిపోతాడు. పబ్ లో లైట్స్ బ్లింక్ అవుతూ ఉండడం వల్ల ఎవరికి ఎవరు కనిపించకుండా షూట్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో మైక్, మార్కస్, జూలీ ముగ్గురు పబ్ నుంచి బయటకు వచ్చి కార్ లో పారిపోతుంటారు. కానీ యాంటనీ మనుషులు కూడా వాళ్ళ వెంట పడుతూ ఉంటారు. ఈ చేజ్ లో కూడా మైక్ వెనుక ఉన్న వాళ్ళని ఫైర్ చేస్తుంటారు. కానీ ఎంత ఫైర్ చేసినా వాళ్ళకి ఏమీ అవ్వదు. అప్పుడే మైక్ వీళ్ళు వెళ్తున్న కార్ లో కెమికల్ డబ్బాలని చూస్తాడు. దాంతో మైక్ ఆ డబ్బాలని వెనక వస్తున్న కార్ల పైకి విసిరేసి ఫైర్ చేస్తాడు. దాంతో ఆ కెమికల్ బ్లాస్ట్ అయ్యి మొత్తం కార్లు తగలబడతాయి. అలా వాళ్ళ నుంచి తప్పించుకొని వస్తారు. కానీ తర్వాత మైక్, మార్కస్ ఇద్దరు జూలీపై కోపడతారు. నువ్వు కొంప నుంచి ఎందుకు బయటకు వచ్చావు అని. అంతలో ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది. ఈ హెలికాప్టర్ లో ఉన్నది మీడియా వాళ్ళు ఇక్కడ జరిగిన మొత్తం సంఘటనని రికార్డ్ చేస్తారు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే జూలీకి మళ్ళీ డౌట్ వస్తుంది. తనతో వచ్చింది నిజమైన మైక్ కాదు అని. అందుకే మార్కస్ దగ్గరికి వెళ్లి మైక్ గురించి పొగుడుతూ ఉంటుంది. మార్కస్ చాలా బాగుంటాడు. తను చూస్తే ఏ అమ్మాయి అయినా పడిపోవాల్సిందే. తనతో రెక్కలు కట్టుకుని వచ్చేస్తుంది అంటుంది. దాంతో మార్కస్ అనుకుంటాడు, ఇదేంటి వాడి గురించి ఇలా మాట్లాడుతుంది. వాటిని తీసుకెళ్లి ఒంటరిగా ఉన్న నా పిల్లల దగ్గర నా ఇంట్లో పెట్టుకున్నానని వెంటనే తన వైఫ్ కి కాల్ చేస్తాడు. ఈ టైంలో మైక్ ఇంకా మార్కస్ వైఫ్ ఇద్దరు ఫొటోస్ ని చూస్తూ ఉంటారు. దాంతో మైక్ కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. వీళ్ళు ఫొటోస్ ని చూస్తూ డబుల్ మీనింగ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో మార్కస్ అర్థం చేసుకుంటాడు, వీడు నా పిల్లని గోగుతున్నాడు అని. అలా వెంటనే జూలీని తీసుకొని తన ఇంటి దగ్గరికి వస్తాడు. జూలీని కారులోనే లాక్ చేసి లోపలికి వెళ్తాడు. అప్పుడే పక్కన ఇంకో కార్ కూడా కనిపిస్తుంది మనకి. ఆ కార్ లో కొంతమంది యాంటనీ మనుషులు మార్కస్ ఇంటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఉన్న మైక్ కూడా వాళ్ళని చూసి పోలీసులకి కాల్ చేస్తాడు. బయట మార్కస్ మాత్రం ఇంట్లోకి డైరెక్ట్ గా రాకుండా పైప్ పట్టుకొని పాకుతూ ఉంటాడు. కానీ కాల్ స్లిప్ అయి కింద పడిపోతాడు. అప్పుడే మైక్ గన్ తీసుకొని బయటికి వచ్చి మార్కస్ ని పిచ్చ కొట్టు కొడతాడు. అంటే తనెవరో క్రిమినల్ అనుకుని కొడతాడు. కానీ మార్కస్ ఫేస్ చూసి ఏంద్ర నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు. కానీ మార్కస్ మాత్రం నటించకురా, దోస్తు అని నా ఇంట్లో పెడితే నా పిల్లలతో అలా ఎలా చేస్తావు అంటాడు. ఆ మాట వినగానే మైక్ కి పిచ్చ కోపం వస్తుంది. ఒరే చాలా ఏళ్లుగా నేను నువ్వు పార్ట్నర్స్ గా వర్క్ చేస్తున్నావు, అంటే నేను కూడా నీ ఫ్యామిలీ మెంబర్ నే, నా గురించి ఇలా ఎలా ఆలోచిస్తావు, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీయే అంటాడు. ఆ మాటలు వినగానే లాగిపట్టి చెంప మీద కొట్టినట్టు అవుతుంది మార్కస్ కి. వెంటనే మైక్ కి సారీ చెప్తాడు. అప్పుడే పోలీసులు వచ్చి ఆ కార్ లో ఉన్న ఇద్దరిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. వాళ్ళని చాలా టార్చర్ పెడతారు. కానీ వాళ్ళకి ఏ విషయం తెలీదు. ఎందుకంటే వాళ్ళని కేవలం మార్కస్ ఇంటిని చూడమని మాత్రమే చెప్పి ఉంటారు. తర్వాత మైక్ ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు. వాడిని ఫస్ట్ ప్రేమగా అడుగుతాడు. కానీ వాడు మాత్రం వినకుండా ఎక్కువగా మాట్లాడడంతో మైక్ కి పిచ్చ కోపం వచ్చి వెంటనే తన గన్ని బయటికి తీసి వాడిని చంపడానికి వెళ్తాడు. దాంతో వాడు భయంతో అన్ని విషయాలు చెప్తాడు. ఫస్ట్ గా యాంటనీ పేరు చెప్తాడు. యాంటనీ పేరు ఇంతవరకు ఎవ్వరికి తెలీదు. ఎందుకంటే వీడు వేరే వేరే పేర్లు పెట్టుకుని క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. అందుకే మైక్ వాళ్ళు వెంటనే యాంటనీ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. తర్వాత తన ఇంటి దగ్గరికి వెళ్లి బయట నుంచి లోపల ఉన్న యాంటనీని చూస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు జూలీ కూడా ఉంటుంది. అప్పుడే ఇంట్లో నుంచి యాంటనీ కూడా వీళ్ళని చూస్తాడు. అలాగే మీడియా వాళ్ళు కూడా హెలికాప్టర్ లో తీస్తున్న వీడియోస్ ని టెలికాస్ట్ చేస్తూ ఉంటారు టీవీలో. దాంతో మార్కస్ వైఫ్ తనని చూస్తుంది. అప్పుడే తను అనుకుంటుంది, వీడు బయటకు పైనుండి వెళ్తానని చెప్పి ఊర్లోనే తిరుగుతున్నాడా అనుకుంటుంది. మొత్తం అబద్ధం చెప్పాడని వెంటనే మైక్ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ మైక్ ఇంట్లో మార్కస్ వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. ఎలాగైనా యాంటనీని పట్టుకోవాలి అని ఆయుధాలు కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఆ లోపే మార్కస్ పిల్లం అక్కడికి వస్తుంది. మార్కస్ ని చూడగానే తనకి చాలా కోపం వస్తుంది. తను అనుకుంటుంది మార్కస్ ఎక్కడికి వెళ్లకుండా అబద్ధం చెప్పి జూలీతో కులుకుతున్నాడు అని. అప్పుడే మార్కస్ వెళ్లి తన వైఫ్ కి జరిగింది మొత్తం చెప్తాడు. అక్కడే ఉన్న జూలీ కూడా అర్థం చేసుకుంటుంది, ఇంతవరకు మార్కసే తనతో మైక్ లా అబద్ధం చెప్పాడు అని. అందుకే కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ మైక్ తన వెనకే వెళ్లి తనని ఆపాలి అనుకుంటాడు. కానీ డోర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఎదురుగా యాంటనీ కనిపిస్తాడు. తను మొత్తం బెటాలియన్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. అలా అక్కడ వెంటనే అటాక్ చేసి
వచ్చి జూలీని పట్టుకొని పారిపోతాడు. మైక్ కూడా వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తాడు. వీళ్ళు మైక్ ని షూట్ చేస్తారు, మైక్ వాళ్ళని షూట్ చేస్తాడు. కానీ వాళ్ళు మాత్రం జూలీని లాక్కుంటూ వచ్చి కార్ లో కూర్చోబెడతారు. అప్పుడే మార్కస్ వాళ్ళ కార్ ముందుకి వస్తాడు. దాంతో వాళ్ళ కార్ తో మార్కస్ ని తొక్కించబోతూ ఉంటారు. అప్పుడే మైక్ వచ్చి మార్కస్ ని కాపాడతాడు. అలా యాంటనీ వాళ్ళు జూలీని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో మైక్ కి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్న హ్యాకర్ ద్వారా ఎవరైతే పోలీస్ లో ఉన్న వాళ్ళు యాంటనీకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని తెలుసుకుంటాడు. అది ఒక అమ్మాయి అయి ఉంటుంది. వెంటనే మైక్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి నువ్వు ఇలా ఎందుకు చేశావు అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి నా పర్సనల్ ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి నేను హెల్ప్ చేయకపోతే నా కొడుకు చదివే స్కూల్లో నా ఫొటోస్ మొత్తం చూపిస్తాం అన్నారు, అందుకే భయంతో వాళ్ళకి హెల్ప్ చేశాను అంటుంది. మొత్తం అన్ని విషయాలు చెప్పేస్తుంది. తన మాటల్లో మైక్ కి తెలుస్తుంది. తన మాటల్లో మైక్ కి ఒక విషయం తెలుస్తుంది, యాంటనీ ఎక్కడ డీల్ చేస్తున్నాడు అని. అప్పుడే వీళ్ళకి నోటీస్ కూడా వస్తుంది. కొన్ని గంటల్లో వీళ్ళ మొత్తం డిపార్ట్మెంట్ ని సస్పెండ్ చేయబోతున్నాం అని. ఇంకా వీళ్ళ దగ్గర 3 గంటల టైం మాత్రమే ఉంటుంది. అప్పుడే సీనియర్ అంటాడు, మీ దగ్గర ఈ ఒక్క అవకాశం మాత్రమే ఉంది, మీరు ఎలాగైనా యాంటనీ పట్టుకోవాలి అని. దాంతో మైక్ మార్కస్ వెంటనే బయలుదేరతారు. ఇక్కడ యాంటనీ తన మొత్తం డ్రగ్స్ ని అమ్ముతూ ఉంటాడు. తన ముందు మస్తు పైసలు ఉంటాయి. కానీ అంతలో పెద్ద టక్కు వేసుకుని మైక్ వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళపై అటాక్ చేస్తారు. అలాగే అక్కడ ఉన్న కార్ లో జూలీ కూడా ఉంటుంది. అప్పుడే జూలీ కార్ ని స్టార్ట్ చేసి అక్కడ ఉన్న కెమికల్ ట్యాంక్ ని గుద్దుతుంది. దాంతో అక్కడ పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. అక్కడ ఉన్న యాంటనీ జూలీని షూట్ చేయబోతూ ఉంటాడు. కానీ అప్పుడే మార్కస్ వచ్చి జూలీని కాపాడతాడు. కానీ మార్కస్ కాలికి బుల్లెట్ తగులుతుంది. అలా పెద్దగా అక్కడ ఫైర్ చేసుకుంటారు. దాంతో ఇక ఇక్కడే ఉంటే బతకడం కష్టమని యాంటనీ వాళ్ళు అక్కడ నుంచి కార్ తీసుకొని పారిపోతూ ఉంటారు. కానీ మైక్ వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అలా చాలా పెద్ద చేస్ చేసి అతన్ని పట్టుకుంటారు. అప్పుడే మార్కస్ వాడిని చంపబోతాడు. కానీ మైక్ మార్కస్ ని ఆపుతాడు. ఇప్పుడు వీని చంపేస్తే ఏం లాభం, వీని స్టేషన్ కి తీసుకువెళ్దాం అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వెనుక నుంచి యాంటనీ గన్ తీసి మైక్ ని షూట్ చేయబోతూ ఉంటాడు. ఆలోపే మైక్ వాడిని షూట్ చేసి చంపేస్తాడు. ఆలోపే పోలీసులందరూ అక్కడికి వస్తారు. ఇప్పుడు వీళ్ళు పోయిన మొత్తం డ్రగ్స్ ని పట్టుకుంటారు. దాంతో వీళ్ళ జాబ్స్ కూడా సేఫ్ గా ఉంటాయి. అప్పుడే మార్కస్ జూలీతో అంటాడు, నేను నాటకాలు ఆడి ఆడి అలసిపోయాను, ఇదిగో ఇక్కడే ఉన్నాడు చూడు ఈడే మైక్, ఇద్దరు ఇక ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోనని ఇద్దరిని హ్యాండ్ కప్స్ తో బంధిస్తాడు. అలా ముగ్గురు కలిసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఈ మూవీ ముగుస్తుంది. ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. ఈ మూవీ మీకు నచ్చితే లైక్ చేయండి. నేను పార్ట్ ని కూడా వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.